అబ్సల్యూట్లీ కరెక్ట్. జబర్దస్త్ బ్లాక్ మెయిల్ చేసిన. నువ్వు కాషాయ పార్టీకి ఓటేస్తావా లేదా, నా పార్టీ వైపు నువ్వు ఉంటావా లేదా, బ్లాక్ మెయిల్ చేసిన, బరాబర్ బ్లాక్ మెయిల్ చేసిన. అలా తప్పేముంది, బరాబర్ చేసిన, చెప్తున్నా కదా. మీరు ఏ బ్లాక్ మెయిల్ అంటారు అన్నది మీరు గుచ్చి చెప్పుర్రి, నేను దానికి ఆన్సర్ ఇస్తా. మీరు ఓన్లీ బ్లాక్ మెయిల్ అన్నారు కాబట్టి నేను ఇది చేసినా ఒప్పుకుంటున్నా. మీరు ఇంకేమన్నా వేరేది నాకు చెప్తున్నారు అని అంటే చెప్పు, దాన్ని కూడా చేసి ఏమంటారు సమాధానం చెప్తాడు గిరీష్. ఓకే, అంటే ఇప్పుడు మామూలుగా ఇట్లా పైసల విషయంలో కానీ ఇవన్నీ అయితే అంటే ఆరోపణలే కావచ్చు, మా దగ్గర ఆధారాలు లేకపోవచ్చు, కానీ బయట నడుస్తున్నటువంటి వ్యవస్థ ఇట్లా ఉంది కాబట్టి దాని ప్రకారంగా అయితే మిమ్మల్ని అడగటం అయితే జరిగింది. మీరే అన్నారు బయట మాట్లాడుతున్నారు కావచ్చు అని అన్నారు, కానీ అది ఆరోపణలని నేను చెప్పట్లేదు, కావచ్చు అని అన్నా. నేను ఏమంటున్నా కావచ్చు అని అన్నారు, ఎందుకంటే ఆధారాలు పూర్తిగా లేవు కాబట్టి తీసుకురాను ఆధారాలు. నేనేమన్నా అదేదో మిమ్మల్ని అడిగితే మీరు డైరెక్ట్ చెప్తారు. నేను చెప్తున్నా కదనే, ఇప్పుడు పుప్పాల రజనీకాంత్ మన యూట్యూబరే కదా, ఆయన కూడా పాపం ఆయననే అన్నాడు, మాకెవడన్నా డబ్బులు ఇస్తే మాకెవడన్నా అది ఇస్తే అలా మేము ఉచ్చ తాగినట్టు లేకపోతే మీరు తాగినట్టు అరవై అని చెప్పి చాలా మంది మాట్లాడిండ్రు, వాళ్ళు మాట్లాడిండ్రు. ఇప్పుడు నేనేం అడుగుతున్నా, ఇది వాస్తవమా? నేను నా లాంగ్వేజ్లో చెప్పండి చెప్తాం. మళ్ళీ మీరు అన్ఫిల్టర్డ్ సిగ్నేచర్ ఛానల్ అనేది నా ఛానల్ అనుకొని చెప్తా, మీరు అన్ఫిల్టర్డ్ పెడతా అంటే చెప్తా, కెమెరాకే చూసి చెప్తా. ఎవడైతే ఈ పైసలు చెప్పిండు కదా, మళ్ళా అలా ఏళ్ళు తెచ్చిచ్చిరా నాకు, అలా ఏళ్ళు ఏమైనా తెచ్చిచ్చిరా, ఈడేమైనా సాక్షి సంతకం పెట్టిండా, ఆధారాలు ఉంటే సూపర్. అదే రోజు అదే చెప్తాను కొట్టు, నేను కూడా నా 2 చెప్తాను 3 సార్లు కొట్టుకుంటా, ఇంకేం కావాలి. అన్నా నేను చెప్తా, బ్లాక్ మెయిల్ అంటే నేను ఏం చేసిన, బ్లాక్ మెయిల్ ఇష్యూలు ఏం చేసిన, నేను పొలిటికల్ ఇష్యూసే తీసుకుంటా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద మాట్లాడినా, ఆల్రెడీ సబ్జుడీస్ ఉన్న గ్రెనేడ్ మీద మాట్లాడినా, పీడిఎస్ సబ్జుడీస్ ఉన్న దాని మీదనే మాట్లాడినా, జియో నంబర్ 29 నాకు ఎవడు పైసలు ఇస్తాడు, జియో నంబర్ 44 నాకు ఎవడు ఇస్తాడు, ఫీజు రియంబర్స్మెంట్ ఎవడు పైసలు ఇస్తాడు. ఇది బాధితుల పక్షాన నిలబడ్డా, బాధ్యతగా ప్రశ్నించిన, కరెక్టా కదా. చెరువుల పక్షాన నిలబడ్డా, చెరువులు పైసలు ఇస్తాయా, బిల్డర్లు ఇస్తారు అని అంటారు, మళ్ళీ ఉల్టా నా మీద పరువు నష్టం దావాలు ఎందుకు ఇస్తారన్న. నేను అనేది ఆధారాలు చెప్తున్నా. కేసు వేస్తే కోర్టులో కేసు ఉంటుంది కదా, దానికి నేను తిప్పి ఆన్సర్ ఇచ్చిన కదా ఆన్సర్ షోలో పెట్టి మరీ ఇచ్చిన కదా. మీ ముంగట ఆధారాలు పెట్టి మాట్లాడుతున్నాడు గిరీష్, బ్లాక్ మెయిలర్ని. నా పార్టీకి ఒక కార్యకర్త ఎందుకు రాడు, ఆయన ఎట్లా తెప్పించుకోవాలా, అన్ని దండ వేదాలు అంటారు కదా, అన్ని వాడతా. నా పార్టీ బలోపేతం చేయనికే బ్లాక్ మెయిల్ చేయాలంటే బ్లాక్ మెయిల్ అవుతా, బ్లాక్ షీప్ కావాలంటే బ్లాక్ షీప్ అవుతా. ఇప్పుడు ఘటన జరిగి 2 రోజులు అవుతున్నా కానీ ఇప్పటికీ కూడా మీ ఇంటి కాలింగ్ వెళ్ళి టింగ్ వానగలం గుండెలు జల్లు అంటారు మీకు, మరి మీకే కాకుండా మీ కుటుంబ సభ్యులు కూడా. కానీ వాస్తవం ఏంటంటే ప్రొఫెషనల్ అండ్ పర్సనల్, అంటే ప్రొఫెషనల్ లైఫ్ తీసుకొచ్చి పర్సనల్లో కలపొద్దు, పర్సనల్ లైఫ్ తీసుకొచ్చి ప్రొఫెషనల్ లైఫ్లో అయితే కలపొద్దు, అంటే 2 సపరేట్ ఉంటాయి. మరి అట్లాంటిది ఇప్పుడు మీ యొక్క ప్రొఫెషన్ని ఇప్పుడు ఇంటి మీద దాడి దాకా ఇక్కడ ఇట్లా ప్రాణాపాయ పరిస్థితిలో ఇప్పుడు కాలింగ్ బెల్ కొడితే గుండెలు జల్లు అనే పరిస్థితికి వచ్చింది, దానికి మరి నెక్స్ట్ ఏంది మరి మీ కార్యాచరణ? అంటే అన్న ఇప్పుడు ఏదైతే కాలింగ్ బెల్ కొట్టే గుండె జల్లుమన్నది అని అంటే, ఇంటికి రావాలంటే నేను గుండె జల్లుమంటుంది. ఇంట్లో నా కుటుంబం ఉంటుంది, బయట గిరీష్ గాడు, ఇంటికి వస్తే నా కుటుంబం ఉంటుంది, నా చిన్న పిల్లలు ఉన్నారు, నాకు గుండె జల్లుమన్నదా? మీ కుటుంబం అంటే నీకు ప్రేమ లేదా? రాజకీయాలు దూరం మాట, గుండె జల్లుమన్నదా? నేను అదే కదా, నేను మనిషినే కదా నా, కరెక్టా కదా. నేను ఎంత ఇప్పుడు దాకా మీరు ఒక ఎమోషనల్ సీన్ ఈరోజు చూసారు, నేను చేతులు జోడించే మాట్లాడుతున్నా, ఇప్పుడు మీతో కూడా మాట్లాడుతున్నా. ఏదైనా తప్పు ఉంటే నువ్వు నన్ను అడుగు, నేను ఇప్పుడు మీరు అడుగుండ్రి, నేను చెప్తున్నా కదా. మీరు నన్ను ఎంత డ్రిల్ చేయాలో అంత డ్రిల్ చేస్తారు, నువ్వు ఆగన్నా నేను చెప్పి ఈ వాట చెప్తానన్న. మీరు అన్నదానికి నేను ఒప్పుకున్నా, ఎస్ నేను బ్లాక్ మెయిలర్ అని కూడా ఒప్పుకున్నా. నా కాన్ఫిడెన్స్ మీరు ఏదైనా తగ్గుని చూసిండ్రా? తప్పు చేస్తే అన్నా, అగర్ నేను బ్లాక్ షీప్ అయితే ఇంత మూతబరు ఉండదు నాకు. ఎన్నో ఒక దగ్గర ఇప్పుడు ఇన్ని ప్రశ్నలలో మీకు నేను దొరికిపోతుండే, కరెక్టా కదా, తడబడుతుండే. నేను కాన్ఫిడెన్స్ నాది ఏడ తగ్గలే, మచ్చలేని మహారాజులాగా పెంచిండు మా నాయన, మేము అదే కంటిన్యూ చేసినాం, అట్లనే ఉన్నాం. ఆనెస్టీ కదా మనిషిని ముంగడికి ధైర్యంగా ముంగడికి తీసుకుపోతుంది. ఇవాళ రేపు ఎల్లుండి సతాస్తారు, ఇంకెన్ని రోజులు సతాస్తావు, నీకే విసుగొస్తుంది, ఎన్ని రోజులు సతాస్తావు నన్ను. బట్ నేనేమంటా, నువ్వు నన్ను సతాంచు, నేను వద్దంటలే, నా కుటుంబాన్ని ఎందుకు లాగుతున్నావు రా భయ్? అలా హాయ్ పోదా? నా పిల్లల మనోవేదన మీకు ఏమన్నా అర్థమవుతుందా? ఆ పసిపాపల గుండెలు ఎట్లయిపోతాయి, మీకు ఎట్లుంటుంది ఏమో ఉన్నదా? తల్లిదండ్రులకి ఏమన్నా అయితే రేపు నేను ఎవరికైనా నేను ముఖం చూపించుకోగలుగుతాను అద్దంలో నాది నేను? ఇప్పుడు మీరే అన్నారు ప్రొఫెషనల్ పర్సనల్, మీరు ప్రొఫెషనల్ తీసుకొచ్చి పర్సనల్ ఎందుకు గడుపుతున్నారు?
అంటే మానసిక ఒత్తిడి నా కుటుంబం మీద తెస్తే నేను లొంగుతానన్నా? ఇంత చిల్లర బుద్ధారా మీరు? కరెక్టే కదా అన్న? అది యాక్సెప్టెడా అడుగుతున్నది. మరి ఇప్పుడు ఈ దాడికి వాళ్ళైతే రావడం జరిగింది, మీరు బాత్రూంలో దాక్కున్నారు. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఎవరైతే మీ సతీమణి గాని మీ అమ్మగారు కానీ ఇంట్లో కారం తీసుకొని వాళ్ళ మీద చిమ్మడం వల్ల గొడవ ఇంకా పెద్దగా అయ్యి మేము మీ మీద ఇట్లా కిరాతకంగా దాడి చేయాల్సినటువంటి పరిస్థితి లేవనెత్తిందని చెప్పేసి అంటున్నారు. మరి ఏమంటారు? ఇలా సిగ్నేచర్ స్టూడియో వేసిన ప్రశ్నలకన్నిటికీ నేను సమాధానం చెప్పిన. ఈ ప్రశ్నకు నేను మీతో వ్యతిరేకిస్తున్నా. ఎందుకంటే కారం పొడి వేసింది అన్నది మీరు వాళ్ళని అడిగినారు. దర్వాజా ఎందుకు బద్దలు కొట్టిరు? నేను కాలింగ్ బెల్ కొడితే తీయా. ఇది ఎవరిల్లు? నా ఇంటికి రావాల్సినప్పుడు నీ ఎవడు పర్మిషన్ ఇవ్వాలా? దర్వాజాలు బద్దలు కొట్టి వస్తా అంటే నేను రాణిస్తానా? నీ నెక్స్ట్ ఇంటెన్షన్ ఏముంది? గిరీష్ గారు ఎక్కడ ఉన్నాడు అని గుజకరాని రేయాలని కొట్టాలని చంపాలని ఉండే. సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవద్దా? కారం పొడి ఎవడు చల్లిండు? కారం పొడి? చల్లరా? ఆ జాగాలో మన తల్లిదండ్రులు ఉంటే చెయ్యరా? మినిమం సెల్ఫ్ డిఫెన్స్ చేయరా? నువ్వు మా అమ్మ ఏలిరా కొట్టినావు, మళ్ళీ అది మీరు మాట్లాడతలేరా సిగ్నేచర్ స్టూడియోస్లో కూడా? నేను సిగ్నేచర్ని అంటలే, మీరు ఆరోపణలే మాట్లాడిరు నాతో. బట్ నా బాధ కూడా నేను నా ఫ్యామిలీ వచ్చినప్పుడు ఇది నా మానసిక దాడి జరిగిందన్న. ఇట్ ఈస్ నాట్ ఫర్ యూ, ఇట్ ఈస్ ఫర్ మీ. ఇలా జరిగింది. నా దర్వాజాలు మీరే చూసిరు కదా, ఈ దర్వాజాలు మీరే చూసుకుంటూ వచ్చిండ్రు. నేను చెప్పే కంటే ముందే మీరు రికార్డ్ చేసిండ్రు. కరెక్టా కదా? సోషల్ మీడియాలో ఇది మీ తప్పు కాదు. నేను సిగ్నేచర్ స్టూడియో ఈ ప్రశ్న ఎందుకు అడగలేదు అని అంటున్నా అంటే నేను వేరే వాళ్ళకి కూడా సమాధానం చెప్తున్నా. దర్వాజాలు ఎందుకు బద్దలైనాయి అన్న? ఫస్ట్ చర్చ ఆడ జరగాలి. కరెక్టే కదా? నేను ఏదో అసభ్యంగా మాట్లాడినా అంటారు. ఏం మాట్లాడినా అన్న? అసభ్యంగా మాట్లాడితే ఇంత హీనాతిహీనంగా నన్ను కొడతారా అన్న? ఇది చట్టమా అన్న? సెకండ్, నువ్వు డిస్కస్ చేయడానికి వచ్చినామని అన్నారు. 11 గంటల రాత్రికి మహిళలు డిస్కస్ చేయడానికి వస్తారా అన్న? డిస్కస్ చేసిన వాళ్ళు దర్వాజాల వల్ల కుడతారా అన్న? డిస్కస్ చేస్తాన వాళ్ళు చెప్పుల దండ తయారు చేసుకొని వస్తారా అన్న? డిస్కస్ చేస్తాన వాళ్ళు నన్ను బట్టలు కూడా తీసి కొడతారా అన్న? అంటే డిస్కషన్ చేయకపోతే అంటే వాళ్ళు చేయాలనుకున్నది చేయాలన్నా అన్న? అంటే 30-40 మంది పగులు డే టైంలో డిస్కస్ చేయడానికి 40 మంది వస్తే ఏం కదా అన్న? నా ఇష్టం అన్న, ఇది నా ఇల్లు. నేను పిలుస్తే నువ్వు రావాలి. కరెక్టా కదా? నేను నా ఇల్లు, ఇది నేనుంటున్నా, ఇది నా ప్రాపర్టీ కదా. నా ప్రాపర్టీలకి ఓడి పిలిస్తే రావాలన్నా? అది పొద్దున కానీ సాయంత్రం కానీ. కరెక్టా కదా? కరెక్టా. నువ్వు నా ఆఫీస్లో కూడా ఎప్పుడు వస్తావన్నా నేను పర్మిషన్ ఇస్తానే కదా. నువ్వు రోడ్డు మీద అంటే నన్ను పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. కరెక్టా కదా? కానీ ఈ ఇల్లు ఆఫీస్ నాది కదా. నేను దానికి రెస్పెక్టివ్ ట్యాక్సెస్ కడుతున్నా కదా బ్రదర్. హౌ డేర్ యు ఆర్? You come ransack my house, vandalize my house, attempt to murder me or attack me. ఇదంతా కరెక్టా నాన్న? చెప్పండి మీరు. నేను ఎంత మానసిక క్షోభకు గురై ఉంటా? కరెక్టా కదా? నన్ను తీసుకుపోయి సరే బయటికి తీసుకుపోయి నన్ను కొడుతున్నాను. నా అమ్మ నాన్న ముంగట కొట్టి మా నాన్నకు ఒక మానసిక ఒత్తిడి చూపించి నా పిల్లలకు ఒక ఒత్తిడి చూపించి గిరీష్ని ఇట్లా చేస్తాం అని చెప్పి నన్ను బట్టలు చింపి నన్ను బయటికి తీసుకుపోయి మొత్తం మా అపార్ట్మెంట్లో నన్ను షేమ్ చేసి ఎట్లుంటుందన్న? మొత్తం కూడా బట్టలు చింపి చెప్పులు దండ మెల్ల వేసి మరి నేను వేయనియలే. కాకపోతే అది పడ్డట్టు చూపించారు, నేను వేయనియలే. అక్కడ కూడా నేను వేయనియలే. వేసిర్రు అనుకుంటా అంటే వేసిర్రు అంతే. వాళ్ళ దృష్టిలో మనం వేసినాం, నా దృష్టిలో లేయలే. అంత అవమానాన్ని అసలు ఎట్లా భరించారన్న మరి మీరు?